పోతిఫర్ ఇంట్లో పనిచేస్తున్నానని. కానీ దేవుని సాక్ష్యం కోసం ఆమెతో ఏకీభవించలేదు, ఆమెతో పాపం చేయలేదు. మీకు అర్థమైందని చెప్పింది. రేప్ కేసు పెట్టి ఆమె నిర్దాక్షిణ్యంగా రేప్ కేసు పెట్టి ఏ విచారణ లేకుండా ఆమె చెప్పిందని చెప్పి, అధికారి భార్య అని చెప్పి తీసుకెళ్ళి చెరసాలలో వేశారు. రాజఖైదులుండే తెలుసాలా, రాజద్రోహం చేసే టెర్రరిస్టులుండే ఖైదులో పెట్టేశారు. అవునా కాదా? 2 ఏళ్ళు నిర్దాక్షిణ్యంగా అక్కడ తాను ఆ ఖైదుని అనుభవించాడు, ఏ పాపం చేయకుండానే. కానీ దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడు ఆయన గురించి? ఫరోకే ఇచ్చాడు అక్కడ. ఇతను ఎవరో కాదు, దేవుని ఆత్మ కలిగిన వాడు. ఆమేన్. ఇతను మర్మములు చెప్పగలడు, ఇతను కలలకు మర్మములు చెప్పగలడు. ఈయన దేవుని మనసులోని ఆలోచనలు చెప్పగలడు. ఈయన దేవుని దేవుడు ఆ కళ్ళల ద్వారా చూపిస్తున్న ఆ మర్మములు, ఆ భవిష్యత్తును గురించి చెప్పగలడు. ఈయన ఫరోకే ఇచ్చాడు అది. ఫరో దగ్గరనే సాక్ష్యం పొందుకున్నాడు ఈయన. కరెక్టేనా కాదా? అక్కడ అన్నల దగ్గర సాక్ష్యం కోసం ప్రయత్నించిన, ఇక్కడ పోతిఫర్ భార్య దగ్గర సాక్ష్యం కోసం ప్రయత్నించిన, దేవుని దగ్గర సాక్ష్యం కోల్పోయేటోడు ఈయన. మనం ఎప్పుడు మనుషుల దగ్గర సాక్ష్యం ప్రయత్నించొద్దు. వాళ్ళు ఏమైనా అనుకోని మన గురించి, ఏమైనా మాట్లాడుకొని మన గురించి. నచ్చినోడుకో మనం మంచులు అంటారు, నచ్చినోడుకో మనం తిడతాడు.